అసలు మన రాష్ట్రం ఎంత దయనీయ స్థితిలో ఉంది అంటే పక్క రాష్ట్రాలందరికీ అన్నిటికీ రాజధానీలు ఉన్నాయా? బెంగళూరు, చెన్నై, ముంబై అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. కనీసం ఒక రాజధాని కూడా లేదు. మన బిడ్డలు ఎక్కడికి వెళ్లాలి ఉద్యోగాల కోసం? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లు గానో గిగ్ వర్కర్లు గానో పనిచేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు భరోసా లేదు. పైగా చంద్రబాబు గారు అంటారు ఇప్పుడు 2 బిడ్డలు సరిపోరట, 3, 4, 5 కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, 2, 3, 4 కడాలట. అట్లా కన్న వాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఈయన ఇచ్చే బోర్డు 25,000 రూపాయల కోసం మీరు బిడ్డల్ని కనాలట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు, ఇప్పుడు ఈ బిడ్డలు సరిపోరట, మళ్లీ బిడ్డలను కనాలట, మీకు దానికి 25,000 ఇస్తారట. ఒకసారి ఆలోచన చేసుకోండి, పాలకులు ఎలా ఉన్నారో ఆలోచన చేసుకోండి.